హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్. 2016 లో రిలీజ్ అయింది. స్టార్టింగ్ లో మనకి ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అతను ఏమంటాడంటే, చరిత్ర ప్రారంభానికి ముందే ఈజిప్ట్ లో జీవరాశి, నాగరికత మొదలైంది. వాటినే సృష్టించిన దేవుళ్ళకి అది స్వర్గంగా అనిపించింది. అందుకని దేవుళ్ళు వాళ్ళ కన్నా తక్కువ స్థాయిలో ఉన్న మనుషులతో జీవించాలి అనుకున్నారు. కానీ దేవుళ్ళకి మానవులకి మధ్య శారీరకంగా చాలా తేడాలు ఉన్నాయి. దేవుళ్ళు ఆజానుభావులు. వాళ్ళ శరీరం బంగారంతో నిండి ఉండేది. వాళ్ళు తలుచుకుంటే కొన్ని క్షణాల్లోనే మృగాలుగా మారేవారు. ఈజిప్ట్ ని అన్నదమ్ములిద్దరికి 2 భాగాలుగా చేశారు. ఒసేరస్ ఇతను అన్న, జీవం పోసే దేవుడు. నైలు నది ప్రాంతానికి ఇతడే రారాజు. ఇంకొకరు తమ్ముడు, పేరు సెట్. భయంకరమైన ఎడారికి ఇతనే రాజు. ఒంటరితనం అతని బలాన్ని పెంచడమే కాదు, విరక్తిని చెందేలా చేసింది. ఒసేరస్ కొత్త రాజుని ఎన్నుకునే సమయం వచ్చింది. హోరస్ ని రాజుగా చెయ్యాలి అనుకున్నాడు. హోరస్ ఒసేరస్ కొడుకు, అలాగే మన కథ హీరో కూడా. ఈ నిర్ణయం వల్ల అన్నదమ్ముల మధ్య సంబంధాన్ని, అంతేకాకుండా ఈజిప్ట్ సామ్రాజ్యాన్ని తారుమారు చేసింది. ఈ కథలో దేవుళ్ళ పాత్ర సగభాగమే. విధిని వాళ్ళు కూడా మార్చలేరు అని అర్థమైంది. ఒక దశలో అసాధారణ నిర్ణయాలు, ప్రతిభ, తెలివి, ధైర్య సాహసాలు ఉన్న మానవుడు అవసరమైంది. ఇందులో నాకు ఏ లక్షణం లేదు. మూర్ఖున్నైన నన్ను వెలివేసే సమయంలో, దేవుళ్ళు కూడా చిత్తుగా ఓడిపోయే సమయంలో నేను గెలిచాను. దానికి కారణం ప్రేమ అని. మార్కెట్ లో ఉన్న డ్రెస్ ని ఆ షాప్ ఓనర్ చూస్తుండగానే ఆ డ్రెస్ ను తీసుకుని అక్కడ నుండి పారిపోతాడు. ఇతను దొంగ. అంతేకాదు, మన కథలో సెకండ్ హీరో కూడా, పేరు బెక్. ఆ డ్రెస్ తీసుకుని వెళ్లి వాళ్ళ లవర్ కి ఇస్తాడు. వాళ్ళ లవర్ పేరు జాయా. ఈ అమ్మాయికి దేవుళ్ళు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. కాకపోతే మనవాడికి అసలు ఆ దేవుడి మీదే నమ్మకం ఉండదు. ఎక్కడ కొట్టేసో ఈ డ్రెస్ ని అని జాయా అడుగుతుంది. ఇప్పుడు మన కథ హీరోని హోరస్ ని చూపిస్తారు. పడుకునున్నాడు చూడండి, ఇతనే హోరస్, కాబోయే రాజు. మనవాడి పవర్ ఏంటంటే వాయుదేవుడు ఇతను. ఇక్కడ నుండి హీరో అని పిలుచుకుందాం. హీరో రెడీ అవుతున్న టైంలో అక్కడకు మనవాడి గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఈమె ప్రేమదేవత, పేరు హేతర్. ఇక్కడ నుండి హీరోయిన్ అనుకుందాం. హీరోయిన్ చేతి బ్రాస్లెట్ ని చూపించి, హీరోయిన్ నరకంలో ఉన్నప్పుడు 42 నక్షత్రాలు కలిగిన చేతి గడియాన్ని చేయించాను. నీ కోసం యుద్ధం చేసి చంపిన రాక్షసుల స్మృతి చిహ్నం ఇది, చాలా విలువైనది అంటాడు. నెక్స్ట్ సీన్ లో రాజుగా పట్టాభిషేకం చేస్తున్న ప్లేస్ చూపిస్తారు. అది చూడడానికి కొన్ని లక్షల మంది ప్రజలు వస్తారు. ఈ గుంపులోనే సెకండ్ హీరో, హీరోయిన్ కూడా ఉంటారు. దేవుళ్ళు, దేవతలు కూడా అక్కడికి వస్తారు. పట్టాభిషేకం అవుతున్న టైంకి సెట్ వస్తాడు. హీరోకి, బాబాయ్ ఆగండి, నా అన్న కొడుక్కి నేను లేకుండా రాజు ఎలా అయిపోతాడు అని అక్కడికి వచ్చి, ఇదిగోరా అబ్బాయి నా గిఫ్ట్ అని ఇచ్చి, ఆ గిఫ్ట్ లో ఉన్న దానిని తీసుకుని ఊదమంటాడు. హీరో తీసుకుని ఊదుతాడు. అది చూసి అక్కడున్న ప్రజలు సంతోషంతో కేకలు వేస్తారు. ఆ టైంలో ఆ ప్రజల మధ్యలో నుండి సెట్ సైన్యం వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందని ఒసేరస్ సెట్ ని అడుగుతాడు. సెట్ ఒసేరస్ కి ఒక ఆయుధాన్ని ఇచ్చి తలపడమంటాడు. ఒసేరస్ చెప్తాడు, నువ్వు నా తమ్ముడివి, నేను యుద్ధం చేయలేను అని ఆ ఆయుధాన్ని పడేసి సెట్ వైపు వెళ్తాడు. సెట్ తన దగ్గర ఉన్న కత్తిని తీసి ఒసేరస్ ని చంపేస్తాడు. సెట్ అసలు ఆ ప్లేస్ కు వచ్చిందే రాజు అవడం కోసం. సెట్ తనని తాను రాజుగా అందరి ముందు ప్రకటించుకుంటాడు. సెట్ ని రాజుగా ఒప్పుకొని వాళ్ళను బానిసలుగా చేస్తాను అంటాడు. ఇంకేముంది, అందరూ ఒప్పుకుంటారు, దేవతలతో సహా. తండ్రి చనిపోవడంతో హీరో సెట్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు. ఈ ఫైట్ లో వీళ్ళు వాళ్ళ నిజ స్వరూపంలోకి వచ్చేస్తారు. ఈ ఫైట్ లో పాపం మన హీరో ఓడిపోతాడు. సెట్ ని ఇక నుండి విలన్ అని పిలుచుకుందాం. విలన్ హీరో 2 కళ్ళను పీకేస్తాడు. హీరో ఇంకా కళ్ళు లేని వాళ్ళ అయిపోతాడు. విలన్ హీరోని చంపాలి అనుకుంటాడు, కానీ ప్రేమదేవత వచ్చి ఆపుతుంది. అంటే విలన్ కి లొంగిపోతుంది అన్నమాట. నెక్స్ట్ సీన్ లో విలన్ రాజుగా అయ్యాక అక్కడ ఉన్నవన్నీ మారిపోతూ ఉంటాయి. కొన్నాళ్ళకే మిగిలిన దేవుళ్ళు విలన్ పై తిరుగుబాటు చేస్తారు. విలన్ ని ఎదిరించిన వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇంకా మానవుల పరిస్థితి అయితే చెప్పనే అక్కర్లేదు. కొంతమందిని అయితే బానిసలుగా చేసుకుంటాడు. ఎందుకంటే మరణం తర్వాత వేరే ప్రపంచానికి వెళ్ళడానికి, బంగారం సంపాదించడానికి వీళ్ళను బానిసలుగా చేసుకుంటాడు. ఓడిపోయిన హీరోని అందరిని చేసి దేశం నుండి బహిష్కరించేస్తాడు. ఈ బానిసల్లోనే బెక్ కూడా ఉంటాడు. సెకండ్ హీరో మర్చిపోయారా ఏంటి? మనోడి గర్ల్ ఫ్రెండ్ జాయా ఒక క్రూరమైన వాడి చేతిలో బానిసగా మారిపోతుంది. ఇతను ఒక ఆర్కిటెక్చర్, అంటే భవనాలు నిర్మించడం,
అక్కడున్న సెక్యూరిటీ పరంగా చూసుకోవడం ఇవన్నీ కూడా ఇతనే చూసుకుంటాడు అనమాట. జాయాని చూడడానికి బెక్ అక్కడికి వెళ్తాడు. బెక్ జాయాతో నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాను అంటాడు. నన్ను విడిపిస్తే సరిపోతుందా, ఈ రాజ్యాన్ని కాపాడాలి అని జాయా అంటుంది. బెక్ కి జాయా ఒక ప్లాన్ చెప్తుంది. విలన్ యుద్ధాన్ని గెలుచుకుని నిధితో వస్తున్నాడు. ఈ రాత్రి నిధిని భద్రపరిచే ఆ డోర్ ని తెరుస్తారు. ఇదే మంచి టైం అక్కడికి వెళ్ళడానికి అంటుంది. ఎందుకు అని బెక్ జాయాని అడుగుతాడు. హీరో కళ్ళను అక్కడే దాచారు, నువ్వు వెళ్లి తీసుకుని వస్తే దాంతో హీరోకి శక్తులు తిరిగి వస్తాయి అంటుంది. బెక్ కి ఇష్టం లేకపోయినా జాయా కోసం ఒప్పుకుంటాడు. జాయా దగ్గర ఉన్న మ్యాప్ ని బెక్ కి ఇచ్చి పంపిస్తుంది. ఎందుకంటే హీరో ఒక్కడే వీళ్ళందరినీ కాపాడగలడు. ఇంకా ఆ కళ్ళు తిరిగి వస్తే గనక తనకి శక్తులు వస్తాయి, తన నిజ స్వరూపం కూడా బయటకు వస్తుంది కాబట్టి. బెక్ ఆ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ చాలా ట్రాప్స్ ఉంటాయి. వాటన్నిటిని దాటుకుంటూ ఆ కళ్ళును దొంగిలిస్తాడు. అక్కడ ఒకటి మాత్రమే ఉంటుంది, కాకపోతే ఆ కన్ను మెరుస్తూ ఉంటుంది. బెక్ ఆ కన్నుని తీసుకుని జాయా దగ్గరికి వస్తాడు. ఆ ఆర్కిటెక్చర్ అక్కడే ఉంటాడు. మ్యాప్ ని దొంగతనం చేశారని ఆ ఆర్కిటెక్చర్ తెలిసిపోతుంది. ఆ మ్యాప్ ని దొంగతనం చేసి విలువైనది ఏదైనా దొంగలించావా అని బెక్ ని అడుగుతాడు. బెక్ తెలివిగా ఆ నిధిలో నుండి ఒక చిన్న బంగారాన్ని తీసుకుని వస్తాడు. దానిని ఆ ఆర్కిటెక్చర్ కి ఇచ్చేస్తాడు. కన్ను గురించి ఏం చెప్పడు. కానీ ఆ ఆర్కిటెక్చర్ ఏం చేస్తారంటే వీళ్ళని బలివ్వమంటాడు. బెక్ వెంటనే ఆ హీరో కన్నుని బయటకు తీస్తాడు. ఆ కన్నులో నుండి వచ్చే కాంతి వల్ల చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం కనిపించదు. ఈ గ్యాప్ లో బెక్ జాయాని తీసుకుని గుర్రం బండిపై అక్కడి నుండి పారిపోతాడు. కానీ సడన్ గా జాయా గుండెపై ఒక బాణం దిగుతుంది. అది దింపింది ఇంకెవడో ఆర్కిటెక్చరే. జాయా చనిపోతుంది. బెక్ అక్కడి నుండి హీరో ఉన్న సమాధి దగ్గరకు వెళ్లి బయట జాయాని వదిలేసి బెక్ ఆ సమాధి లోపలికి వెళ్తాడు. హీరో చనిపోయాడు అనుకుంటారు కదా, ఆ సమాధి వెనకాల ఉంటాడు చూడండి. బెక్ హీరో దగ్గరికి వెళ్లి నీ కన్ను నా దగ్గర ఒకటి ఉంది, కానీ దాన్ని నీకు ఇవ్వాలి అంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బతికించాలి అంటాడు. హీరో కోపంతో దేవుడితోనే బేరాలా అని హీరో బెక్ తో ఫైట్ చేస్తాడు. చివరికి జాయాని కాపాడాలి అని హీరో ట్రై చేస్తాడు. కానీ హీరో పవర్స్ లేకపోవడం వల్ల అవేం పనిచేయవు. జాయా కూడా బతకదు. ఎందుకంటే ఇప్పుడు జాయా మృత్యు ద్వారం దగ్గర ఉండడం వల్ల మృత్యుదేవుడు అక్కడికి వస్తాడు. మన భాషలో చెప్పాలంటే యమరాజు. మృత్యుదేవుడు అక్కడికి వచ్చి నువ్వు నాకు ఏమిస్తావు అని జాయాని అడుగుతాడు. నేను ఒక బానిసని, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఒక చిన్న చిరునవ్వు తప్ప అంటుంది. నేను దాన్ని స్వీకరిస్తున్నా అని మృత్యుదేవుడు జాయా ఆత్మను తీసుకుని వెళ్ళిపోతాడు. బెక్ చాలా బాధపడతాడు. ఎందుకంటే తాను బానిసగానే చనిపోయింది. మరణం తర్వాత వేరే ప్రపంచానికి వెళ్ళడానికి జాయా దగ్గర ఇప్పుడు నిధి లేదు కాబట్టి. దీనివల్ల బెక్ హీరో కన్ను ఇవ్వడానికి ఒప్పుకోడు. దేవుడిని ఎదిరించి మాట్లాడడం నీకు మంచిది కాదు అని ఆ కంటిని హీరో తీసుకుని పెట్టుకుంటాడు. ఇంకో కన్ను ఎక్కడరా అని బెక్ ని మెడ పట్టుకుని లేపేస్తాడు. బెక్ భయంతో రెండో కన్ను సెట్ పిరమిడ్ లో ఉంది. ఆ ప్లేస్ కి ఎలా వెళ్లాలో నాకు తెలుసు, కానీ జాయాకి ప్రాణం పోయింది అంటాడు. హీరో బెక్ తో మృత్యు ప్రపంచంలోనికి వెళ్లిన వాళ్ళు తిరిగి రాలేరు, కానీ 9 ద్వారాలను దాటి అక్కడి వరకు వెళ్ళడానికి చాలా కాలం పడుతుంది. మృత్యుదేవుణ్ణి మళ్ళా రప్పించాలి అంటే నేను మళ్ళీ రాజు అవ్వాలి. చివరి ద్వారానికి జాయా వెళ్లే టైంకి సెట్ ని చంపి నేను రాజు అయితే జాయాని ప్రాణాలతో కాపాడవచ్చు అని జాయా యొక్క బాడీని అక్కడ ఉన్న సమాధిలో పెడతాడు. రెండో కంటి కోసం హీరో ఇంకా బెక్ వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో విలన్ వాళ్ళ సైన్యంతో మాట్లాడుతూ నా మీద తిరగబడిన వాళ్ళు చనిపోయారు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళను కూడా చంపాలి అని గోల్డ్ కాయిన్స్ ని వాళ్ళకు ఇస్తాడు. ఈ గోల్డ్ కాయిన్స్ వల్ల యూజ్ ఏంటంటే మరణం తర్వాత వేరే ప్రపంచానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని వాళ్ళతో చెప్తాడు. ఇంతలో అక్కడకు ఆర్కిటెక్చర్ వచ్చి హీరో కన్నుని దొంగతనం చేశారు అని చెప్తాడు. విలన్ ఆ సమాధి దగ్గరికి వెళ్తాడు. అక్కడే బాక్స్ లో ఉన్న జాయాని కూడా చూసి తన మెడలో ఉన్న లాకెట్ ని తీసుకుంటాడు. ఇంకేంట్రా చూస్తున్నారు, వాళ్ళని చంపండి అని విలన్ అంటాడు. ఇప్పుడు హీరో ఇంకా బెక్ కొండను ఎక్కుతూ ఉంటాడు. మీరేం ప్లాన్ చేస్తున్నారని బెక్ హీరోని అడుగుతాడు. ఎడారి దేవుడిని అంతం చెయ్యాలంటే మొత్తం ఎడారినే నాశనం చెయ్యాలి అంటాడు. ఇప్పుడు మా తాతగారి దగ్గరకు వెళ్ళాలి అంటాడు. వాళ్ళ తాత అంటే సూర్య భగవానుడు. కొండపై ఉన్న సూర్యుని సింబల్ మధ్యలో మోకాలు వేసి వాళ్ళ తాతకు ప్రేయర్ చేస్తాడు. వెంటనే హీరో తన నిజ స్వరూపంలోకి వచ్చి బెక్ ని తీసుకుని ఎగురుకుంటూ సూర్యుని దగ్గరకు వెళ్తారు. సూర్య భగవానుడు ఇక్కడ చేసే పని ఏంటంటే ప్రపంచాన్ని నాశనం చేయడానికి దుష్ట శక్తి వస్తూ ఉంటాయి. ఆయన నిజ స్వరూపంలోకి వచ్చి ఆయన తన దగ్గర ఉన్న ఆయుధంతో వాటిని తరుముతూ ఉంటాడు.
ఇది డైలీ జరిగే ప్రాసెస్. సూర్య భగవానుడు నార్మల్ అయిన తర్వాత హీరో వాళ్ళ తాతతో జరిగింది చెప్తాడు. నువ్వు ఎందుకు వచ్చావని హీరో వాళ్ళ తాత అడిగినప్పుడు ఒక చిన్న బాటిల్ ని తీసి దీనిలో మ్యాజిక్ వాటర్ ని నింపుకోవడానికి వచ్చాను అంటాడు. ఆ వాటర్ చాలా అమూల్యమైనది. ఒక చుక్క వల్ల ఎడారి మొత్తాన్ని కూడా నాశనం చేయొచ్చు. నాకు ఎగిరే శక్తిని ఇవ్వమని హీరో వాళ్ళ తాతని అడిగినప్పుడు మొట్టమొదటిసారిగా నువ్వు నన్ను భక్తితో ప్రార్థించావు, అందుకే నీకు ఇక్కడికి రావడానికి, ఇక్కడ నుండి వెళ్ళడానికి శక్తిని ఇచ్చాను. కానీ ఇప్పుడు నేను ఇవ్వలేను. నీ బలాన్ని నువ్వు రెట్టింపు చేసుకో అంటాడు. కానీ ఆ మానవుడిని ఎందుకు నీ వెంట తిప్పుకుంటున్నావు అని అడుగుతాడు. అందుకు హీరో దేవుడితోనే బేరాలాడుతున్నాడు వాడు అంటాడు. ఆ మ్యాజికల్ వాటర్ ని ఆ బాటిల్లో నింపుకుని హీరో మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాడు. కానీ తన రూపం మాయమైపోతుంది. నెక్స్ట్ సీన్ లో భూమి మీద యుద్ధం జరుగుతుంది. విలన్ దగ్గరకు ఒకడు వచ్చి మన మీద తిరుగుబాటు చేసిన దేవుళ్ళందరూ నెఫ్తిస్ రక్షణలో ఉన్నారు అంటాడు. నెఫ్తిస్ విలన్ యొక్క భార్య. విలన్ ఇప్పుడు నెఫ్తిస్ దగ్గరకు వెళ్లి భార్యని కూడా చూడకుండా చంపేస్తాడు. రాజ్యం కోసం ఇంకెంత మందిని చంపుతావరా? ఇప్పుడు హీరోని బెక్ ని చూపిస్తారు. హీరో భూమి మీదకు రాగానే తన శక్తులన్నీ పోతాయి, తన దగ్గర 2 కళ్ళు లేకపోవడం వల్ల. వీళ్ళు అడవిలో ఉన్నప్పుడు విలన్ మనుషులు వచ్చి బెక్ పై అటాక్ చేస్తారు. హీరో వచ్చి విలన్ మనుషులను చితక్కొడతాడు. కానీ ఒకడు రాయితో హీరో తలపై కొట్టడం వల్ల ఆ కొండపై నుండి హీరో పడిపోతాడు. బెక్ కూడా హీరోతో పాటు దూకేస్తాడు. ఇద్దరు ఆ జలపాతం నుండి కిందకు పడిపోతారు. అనే టైంకి హీరో తన దగ్గర ఉన్న ఆయుధాన్ని యూజ్ చేసి 2 స్తంభాల మధ్య దానిని పెట్టి ఆపుతాడు. మనల్ని వేటాడడానికి విలన్ బలమైన సైన్యాన్ని పంపుతాడు, ఇక నుండి వెళ్ళిపోదామని హీరో బెక్ తో చెప్తాడు. విలన్ మనుషుల్ని హీరో చంపాడని తెలిసి విలన్ దగ్గర ఉన్న 2 ఆడవాళ్ళను హీరోని చంపడానికి పంపిస్తాడు. విలన్ ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్లి మరణం తర్వాత ప్రపంచానికి తీసుకుని వెళ్ళు అని అడుగుతాడు. ఎందుకంటే హీరోయిన్ అక్కడే ఉండేది. అక్కడ నుండి హీరో విడిపించి తీసుకుని వచ్చాడు. అయితే ఇప్పుడు విలన్ తనను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. హీరోయిన్ ఇసుకలో తన మ్యాజిక్ ని యూజ్ చేసి హీరో ఎక్కడున్నాడో కనిపెట్టి తనతో మాట్లాడుతుంది. ఇంతలోనే విలన్ అక్కడికి వచ్చి హీరోని చంపమని హీరోయిన్ తో చెప్తాడు. అందుకు హీరోయిన్ మీకోసం ఎవరినైనా చంపేస్తాను మహారాజా అని దగ్గరకు వెళ్తుంది. కానీ విలన్ కి అర్థమైపోతుంది, ఎందుకంటే హీరో ఇద్దరు కూడా ప్రేమించుకునేవారు కాబట్టి. ఇప్పుడు విలన్ హీరోయిన్ ని చంపడానికి వెళ్తాడు. వెంటనే హీరోయిన్ చేతికి ఉన్న బ్రాస్లెట్ ని తీసేస్తుంది. దానివల్ల మరణ ప్రపంచానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్నప్పుడు తిరిగి చేతికి మళ్ళా ఆ బ్రాస్లెట్ ని పెట్టేసుకుంటుంది. దాని వల్ల ఏం చేస్తుందంటే భూమి మీదకి వచ్చేస్తుంది, ఒక ఎడారిలో పడిపోతుంది. నెక్స్ట్ సీన్ లో హీరో వాళ్ళ నాన్న కట్టించిన ఫస్ట్ టెంపుల్ దగ్గరకు వెళ్లి కూర్చుని ఉంటాడు. ఈ టెంపుల్ ని హీరో వాళ్ళ నాన్న మనుషులకు ఇచ్చేసాడు, కానీ విలన్ దాన్ని నాశనం చేసేసాడు. వీళ్ళిద్దరూ అలా కూర్చున్నప్పుడు విలన్ పంపిన 2 ఆడవాళ్ళు వీళ్ళని చంపడానికి వస్తాడు. అది కూడా పెద్ద పెద్ద పాములపై సవారీ చేసుకుంటూ వస్తాడు. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి హీరో ఇంకా అక్కడ నుండి పరుగులు పెడతారు. కానీ ఆ పాము నోట్లో నుండి మంటలు వస్తూ ఉంటాయి. అక్కడకు హీరోయిన్ వచ్చి ఆ పాములను కంట్రోల్ చేసి ఒకటినొకటి చంపుకునేలా చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో హీరో హీరోయిన్ తో నేను కంటి చూపు పోయి సమాధిలో ఉంటే నువ్వు మాత్రం విలన్ తో రొమాన్స్ చేస్తున్నావు అంటాడు. అందుకు హీరోయిన్ వాడికి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ చంపేస్తున్నాడు, లేదంటే బానిసలుగా చేసుకుంటున్నాడు. ఆ సిచ్యువేషన్ లో నేనేం చేయలేక విలన్ కి లొంగిపోవాల్సి వచ్చింది అంటుంది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు 2వ కన్ను ఉన్న ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటారు. హీరో హీరోయిన్ తో ఆ పిరమిడ్ లోపలికి వెళ్ళడానికి బెక్ కి దారి తెలుసు అంటుంది. వీడా లోపల స్పింక్స్ అనే రాక్షసుడు దాన్ని రక్షిస్తున్నాడు. అది ఒక చిక్కు ప్రశ్న అడుగుతుంది, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పకపోతే కిరాతకంగా చంపుతుంది అంటుంది. చిక్కు ప్రశ్నకు ఆన్సర్ చెప్పగలిగే వ్యక్తి దగ్గరకు వెళ్తున్నప్పుడు దారిలో బెక్ ని హీరోయిన్ తన కళ్ళతో కంట్రోల్ చెయ్యాలి అనుకుంటుంది. కానీ బెక్ తన మాయలో పడడు. అప్పుడు హీరోయిన్ బెక్ తో నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు, ఎవరైనా నిజాయితీగా ప్రేమిస్తే నా శక్తులు వాళ్ళ మీద పని చెయ్యవు అంటుంది. అందుకు బెక్ తన పేరు జాయా అని చెప్తాడు. హీరో జాయాను బ్రతికిస్తాను అన్నాడు అని బెక్ హీరోయిన్ తో చెప్తాడు. ఇప్పుడు వాళ్ళు గాడ్ ఆఫ్ నాలెడ్జ్ దగ్గరకు వెళ్తారు. వెళ్ళి ఆ దేవుని ఒప్పించి దగ్గరకు వెళ్తున్న దారిలో హీరోయిన్ హీరోతో సాయాన్ని బ్రతికించలేవన్న విషయం నీకు తెలుసు, మహారాజైనా సేవకుడికైనా ఆ శక్తి లేదు, నువ్వు అతన్ని మోసం చేస్తున్నావు. విలన్ పిరమిడ్ లోకి బెక్ వెళ్తున్నప్పుడు అతను చనిపోయే ప్రమాదం ఉంది, నీకు అసలు హృదయమే లేదు అని
అక్కడ నుండి హీరోయిన్ బెక్ దగ్గరకు వెళ్ళిపోతుంది. గాడ్ ఆఫ్ నాలెడ్జ్ హీరోతో నువ్వు బ్రతికి ఉన్నావంటే దానికి కారణం హీరోయిన్ నిన్ను బ్రతికించడం కోసం విలన్ దగ్గరకు వెళ్ళింది అని నిజం చెప్తాడు. హీరోయిన్ బెక్ దగ్గరకు వెళ్ళి, ఒకప్పుడు నేను ఆత్మలను మరణం తర్వాత మరోవైపు ఉన్న ప్రపంచానికి తీసుకువెళ్లడమే నా పని. మరణించిన వారికి కూడా నేనే ప్రేమ దేవతను కదా. ఇది ఉంటే నేను ఆ ఆత్మ ప్రపంచంలోనికి వెళ్ళలేను. ఆ రాక్షసును చంపి నన్ను అక్కడి నుండి హీరో విడిపించాడు. హీరో ప్రేమ అప్పుడు నాకు అర్థమైందని హీరోయిన్ బెక్ తో చెప్తుంది. జాయాతో బెక్ మాట్లాడే అవకాశాన్ని హీరోయిన్ కల్పిస్తుంది. బెక్ జాయాతో మాట్లాడుతూ నిన్ను ప్రాణాలతో తీసుకుని వస్తాను, హీరో మనకి హెల్ప్ చేస్తాను అంటాడు. ఇప్పుడు బెక్ హెల్ప్ తో ఆ పిరమిడ్ లోపలికి వెళ్తున్నప్పుడు స్ఫింక్స్ రాక్షసుడు వాళ్ళ ముందుకు వచ్చి ఒక చిక్కు ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే, నాకు గతం అన్నది లేదు, కానీ భవిష్యత్తు ఉంది. నన్ను ఎవరూ చూడలేరు, ఇకపైన చూడలేరు. జీవరాశులలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలిపేది నేనే. చెప్పు, నేనెవరు అంటాడు. గాడ్ ఆఫ్ నాలెడ్జ్ దానికి ఆన్సర్ ఆజ్ఞ అంటాడు. తప్పు చెప్పవని గాడ్ ఆఫ్ నాలెడ్జ్ ని చంపాలి అనుకుంటాడు. ఇంకో 2-3 ఆన్సర్లు కూడా తప్పుగా చెప్తాడు. చివరికి కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు. అదేంటంటే, నువ్వే రేపు అంటాడు, అంటే భవిష్యత్తు. కరెక్ట్ గా ఆన్సర్ చెప్పడం వల్ల ఆ రాక్షసుడు వాళ్లకు లోపలికి వెళ్ళడానికి దారిస్తాడు. హీరో ఆ మ్యాజికల్ వాటర్ ని తీసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక కేజ్ లాంటిది వచ్చి వీళ్ళను బంధిస్తుంది. హీరో చేతిలో ఉన్న మ్యాజికల్ వాటర్ బాటిల్ కింద పడిపోతుంది. గాడ్ ఆఫ్ నాలెడ్జ్ బయట ఉంటాడు. ఇంతలోనే ఆ ప్లేస్ కి విలన్ వచ్చి గాడ్ ఆఫ్ నాలెడ్జ్ అతని బ్రెయిన్ ని బయటకు తీసేస్తాడు. ఈ గ్యాప్ లో ఆ మ్యాజికల్ వాటర్ ని ఆ మండుతున్న బావిలో వెయ్యాలి అనుకుంటాడు. అప్పుడు విలన్ జాయా లాకెట్ ని చూపించి, నీ గర్ల్ ఫ్రెండ్ ని వీడు బ్రతికిస్తానని నీతో చెప్పాడా? నిన్ను హీరో యూజ్ చేసుకుంటున్నాడు. మరణించిన వాళ్ళను ఎవరూ బతికించలేరు, నేను కూడా. నిన్ను హీరో మోసం చేస్తున్నాడు అని అంటాడు. ఈ టైంలో విలన్ బెక్ దగ్గర ఉన్న ఆ మ్యాజికల్ వాటర్ ని తీసుకుని కింద పాడేస్తాడు. మీరందరూ ఇక్కడే చావండి అని విలన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ పిరమిడ్ కూలిపోతూ ఉంటుంది. హీరో వీళ్ళందరినీ అక్కడ నుండి కాపాడి బయటకు తీసుకుని వస్తాడు. బెక్ హీరోతో, మీరు జాయాని కాపాడుతారు అని నమ్మాను, కానీ నువ్వు నన్ను మోసం చేస్తావని బాధపడతాడు. ఇవన్నీ చూసిన హీరోయిన్ బెక్ కి సహాయం చేయాలని మృత్యుదేవుని పిలిపించి, మృత్యు ద్వారాన్ని దాటడానికి జాయా దగ్గర నిధి లేదు కాబట్టి నా బ్రాస్లెట్ ని తీసుకుని బెక్ చేతులతో జాయాకి ఇవ్వగలిగేలా చెయ్యి అంటుంది. దానికి హీరో ఒప్పుకోడు. హీరోయిన్ హీరోతో, బెక్ ని మోసం చేసినందుకు ఫలితం ఇది అని చెప్పి ఆ బ్రాస్లెట్ ని చేయి నుండి తీసేస్తుంది. వెంటనే మృత్యులోకంలోనికి హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఆ బ్రాస్లెట్ ని తీసుకుని బెక్ ఆ మృత్యు ద్వారం దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఇద్దరు మృత్యుదేవుళ్ళు జాయా దగ్గర నిధి లేదని ఆమె మృత్యులోకంలోనే ఉండాలి అంటాడు. ఆ టైంలో బెక్ అక్కడికి వచ్చి ఆ బ్రాస్లెట్ ని జాయాకి ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో విలన్ ఆ బ్రెయిన్ ని తన బ్రెయిన్ లోకి అమర్చుకుంటాడు. చాలా బలంగా తయారవుతాడు. ఇప్పుడు విలన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. సూర్యదేవుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ నాన్నని చంపేస్తాడు. ఎందుకంటే సూర్యదేవుడు బతికి ఉంటే ఆ దృష్టి శక్తి భూమి మీదకు రానివ్వడని. సూర్యదేవుడిని చంపడం వల్ల ప్రపంచం మొత్తం అంతమయ్యేలా ఉంటుంది. ఇప్పుడు ఆ మృత్యు ద్వారం కూడా నాశనం అవుతూ ఉంటుంది. మృత్యుదేవుడు బెక్ తో అంటాడు, వాయుదేవుడు మాత్రమే, అంటే హీరో మాత్రమే దీనిని ఆపగలడు అంటాడు. వెంటనే బెక్ భూమి మీదకు తిరిగి వస్తాడు. హీరో ఇంకా బెక్ ఎగిరే రథం ద్వారా విలన్ ప్లేస్ కి వస్తారు. ఇప్పుడు విలన్ దగ్గర సూర్యదేవుని ఆయుధం ఉంది. ఇంకా ఆ దృష్టి శక్తిని భూమి మీదకు తీసుకుని వస్తాడు, భూమిని నాశనం చేయడానికి. ఇప్పుడు హీరోకి విలన్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. విలన్ హీరోని చితక్కుడేస్తాడు. ఆ టైంలో బెక్ విలన్ దగ్గర ఉన్న హీరో యొక్క రెండో కంటిని తీసి హీరో దగ్గరకు విసురుతాడు. దాని వల్ల విలన్ బెక్ ని కిందకి విసిరేస్తాడు. వీళ్ళున్నదేమో చాలా ఎత్తైన ప్రదేశంలో. దాని వల్ల ఏంటంటే బెక్ ఒకవైపు పడిపోతూ ఉంటాడు, ఇంకో పక్క హీరో కన్ను కిందకి అంటే ఇంకొక వైపు పడిపోతూ ఉంటుంది. హీరో తన కంటి కోసం వెళ్లకుండా బెక్ ని కాపాడడం కోసం తన వైపు వెళ్తాడు. వీళ్ళిద్దరూ కిందకి పడిపోతూ ఉన్నప్పుడు హీరో తన నిజ స్వరూపానికి వచ్చేస్తాడు. బెక్ ని భూమి మీద దింపుతాడు, కానీ బెక్ కి గాయమై ఉంటుంది. ఇప్పుడు హీరోకి విలన్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో విలన్ చనిపోతాడు. ఇప్పుడు హీరో సూర్యదేవుని దగ్గరకు వెళ్లి ఆ ఆయుధాన్ని ఇస్తాడు. వెంటనే ఆ దృష్టి శక్తిని అక్కడి నుండి తరిమేస్తాడు. దాని వల్ల అంతా నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు హీరో భూమి మీదకి వస్తాడు.
అక్కడ ఉన్న ప్రజల్లో చిన్న పాప ఆ రెండో కంటిని హీరోకి ఇస్తుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ హీరోని చప్పట్లు కొడతారు, ఎందుకంటే వాళ్ళందరినీ కాపాడాడు అని. హీరో బెక్ దగ్గరకు వెళ్లి మనం సాధించామని చెప్తాడు. అది విని బెక్ చనిపోతాడు. బెక్ ని జాయా ఉన్న సమాధిలో పక్కన పడుకోబెడతాడు. ఆ టైంలో అక్కడకు సూర్యదేవుడు వస్తాడు. హీరో వాళ్ళ తాత అక్కడికి వచ్చి, ఇప్పటి వరకు నేను ఎవరి సహాయాన్ని తీసుకోలేదు, నీకు నేను రుణపడి ఉన్నాను, ఏం వరం కావాలో కోరుకో అంటాడు. హీరో వాళ్ళ తాతతో బెక్ ని జాయాని బ్రతికించమంటాడు. వాళ్ళ ఇద్దరిని సూర్యదేవుడు బ్రతికిస్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరో ఈజిప్ట్ కి రాజు అవుతాడు. హీరో ప్రజలతో, ఇక నుండి మరణం తర్వాత ప్రపంచానికి వెళ్ళడానికి ఇంకా మనకి బంగారం అవసరం లేదు, మంచితనం, మంచి హృదయం, సాటివారికి చేతనైన సహాయం చేస్తే చాలు, ఈ జన్మలో ఎలా బ్రతికామన్నదే ముఖ్యం అంటాడు. నెక్స్ట్ సీన్ లో బెక్ ఇప్పుడు హీరో దగ్గరికి వచ్చి ఆ బ్రాస్లెట్ ని ఇస్తాడు. ఇంకేముంది, రాజ్యాన్ని కొన్నాళ్ళు బెక్ ని చూసుకోమని హీరోయిన్ ని కాపాడడానికి హీరో వెళ్తాడు. ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ సినిమా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.